పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం పునర్నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణ పనులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు, రికార్డులు పరిశీలించి రామాలయ పునర్నిర్మాణానికి అధికారులు అనుమతిచ్చారు. హైకోర్టు తీర్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో కోర్టులో పిటిషన్లు వేశారని విమర్శించారు. శ్రీరామ్ ఈరోజు ఉదయం సుమారు 11:05 ప్రాంతంలో కోర్టు నెంబర్ 5 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్ 4వ పిటిషన్. సరే, లాస్ట్ టైం కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అమ్మా బాబాయ్ విత్డ్రా చేసుకుంటాను అని ఇలా రకరకాల మార్గాల్లో తప్పించుకున్న శ్రావణ కుమారుడు మళ్ళీ ఛాలెంజ్ చేసి అధికారులను నుంచోబెడతాను, రోడ్డు మీద నుంచోబెడతాను, అంతు తేలుస్తాను అని పిచ్చి 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 వాగుడు వాగి మళ్ళీ మరొక పిటిషన్ వేసి అతని పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. మత విద్వేషంతో హిందూ దేవుళ్ళు అంటే ఒక రకమైన ద్వేషభావంతో మరి అతని వెనక మరికొందరు నీలి కుమారులు కలిసి మత విద్వేషంతో చేస్తున్న ఈ చర్య రామాలయం స్థానే మరొక రామాలయాన్ని పునర్నిర్మించుకుంటాం, అది శిథిలమైందంటే కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇన్నిసార్లు దాడి చేయటం అనేది నిజంగా అది సహించలేని విషయం. జై శ్రీరామ్. ఈరోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం పునర్నిర్మాణానికి హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆకివీడు రామాలయ నిర్మాణ పనులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు అయితే కొట్టివేసింది. మరి హైకోర్టు ఆలయ పునర్నిర్మాణానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు లైవ్ లో. సో భార్గవ్, చెప్పండి, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించుకోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి తీర్పుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ఈ రోజు రామ భక్తులతో పాటు హిందూ సంఘాలు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఉంది. ఎందుకంటే అటు ఆకివీడులో ఉన్నటువంటి రామ మందిర వివాదం దాదాపు శ్రీరామనవమి నాటి నుంచి కూడా మొన్న ఆదివారం వరకు కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్య అయితే ఇది కొనసాగింది. అయితే ఆదివారం నాడు ఉదయం 7:04 ముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద పండితుల మధ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ఎక్కడా కూడా అనుమతులు లేవు,
హైకోర్టులో పిల్లు వేశాము. ఆ తీర్పు ఇంకా రాకముందే ఏ విధంగా రఘురామకృష్ణరాజు ఈ ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారంటూ కూడా అటు దళిత సంఘాలు గాని బహుజన సమాజ్ పార్టీ నాయకులు గాని తీవ్ర ఆందోళనకు దిగడం, ఆక్వీడు వచ్చేందుకు చెలో ఆక్వీడుకు పిలుపునివ్వడం, తీవ్ర విమర్శలు వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి న్యాయస్థానంలో ఉన్నటువంటి విచారణ నేపథ్యంలో కూడా ఈ రోజు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక తీర్పు అనుకోవచ్చు. అక్కడ ఆక్వీడు రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఈ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ కొట్టివేస్తూ కూడా తీర్పు ఇవ్వడం అనేది కూడా ఈ రోజు ఒక హర్షణీయించదగ్గ పరిణామం అంటూ కూడా హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 80 ఏళ్లుగా ఇక్కడ రామాలయమే ఉంది అనేటువంటి ఒక అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు, రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించిన పెద్దపై ఇక్కడ రామాలయ పునర్నిర్మాణాన్ని అనుమతి ఇవ్వచ్చు, చేసుకోవచ్చు అంటే కూడా హైకోర్టు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టం అవుతున్నట్లు ఒక సంకేతాలను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇదే విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియా ముఖంగా అనేక మార్లు స్పష్టం చేస్తూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం జరిగి తీరుతుంది, అన్ని అనుమతులు కూడా ఉన్నాయి, ఇది రామాలయానికి చెందినటువంటి భూమే తప్ప అన్య మతస్థులు ఇందులో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం. అంతేకాదు రామ మందిరం నిర్మాణంలో ఉన్నటువంటి వంతేనమ్మ గుడికి సంబంధించి కూడా దళితులైనప్పటికీ హిందువులే ఇక్కడ పూజించుకోవాలి తప్ప క్రైస్తవులు ఈ ప్రాంతంలోకి రావడానికి ఎటువంటి అనుమతి లేదంటూ కూడా ఆయన స్పష్టం చేయడం. అక్కడ జడా శ్రవణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కానీ దళిత సంఘాలు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కానీ ఆయన వ్యతిరేకత వ్యక్తం చేయడం, వారికి ఒక సవాల్ విసరడం కూడా జరిగింది. రఘురామకృష్ణరాజు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ ఏదైతే కొట్టివేయడంతో ఈ పునర్నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో కూడా ఖచ్చితంగా మరోమారు ఆయన గెలిపిందారని కూడా ప్రశ్నలు అయితే చెప్పుకునేటువంటి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే శంకుస్థాపన జరిగిపోయినప్పటికీ కూడా ముహూర్తం సమయానికి ఆదివారం ఉదయం 7:04 ఇప్పుడు అనుమతులు రావడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.